హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం అయితే మనం నంద్యాలలోని ప్రతాప్ థియేటర్ వద్ద ఉన్నాం. ఇక్కడైతే మాత్రం అభిమానుల మధ్య ఇక ఎన్టీఆర్ మూవీ అయితే అంగరంగ వైభవంగా రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ తోటి ఇంకా రికార్డులు మోత అనేసి వీళ్ళైతే సంబరపడుతున్నారు. ముందే ఇప్పుడు పండగ వాతావరణం అయితే ముందే తెచ్చేసరి సంక్రాంతి పండుగ మనం ముందే చూసేస్తున్నాం. ఇక వారి మాటలోనే విందాం. అన్న మీ పేరు? నా పేరు సూరి. సూరి అభిమానుల ఫ్యాన్సా? వీర అభిమాని నేను. ఓకే రైట్. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే రైట్. హుషారైతే ఉంది మూవీ. ఎన్నో అంచనాల మీద రిలీజ్ అవుతుంది కదా, మరి మీకు హోప్స్ తగ్గట్టుగానే ఉంటుందా? 100% ఖచ్చితంగా 100 days. ఇప్పుడు ఎన్ని గంటలకి షో? 5 గంటలకు షోకి. 5 గంటలకి అంటే ఇప్పుడు 7:30 అవుతుంది ఇంకోదేసరికి. 8 అవుతుంది. అయితే ఈ 2.5 hours మొత్తం మీకు ఫుల్ ఎంజాయ్. చాలా ఖుషి ఉన్నాను. ఎన్నో నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసము. స్టార్ట్ అయ్యే కాడ నుంచి ఈ సినిమా చూడాలని చాలా దేవుని కూడా మొక్కున్నా, అసలు ఈ సక్సెస్ కావాలని. సీనియర్ పెద్దయిన గారి బయోపిక్ అసలు మెయిన్ నీకు రీజన్స్ ఏంటి? దీనిలో ఏదైనా వాస్తవాలు చూపిస్తారని అనుకున్నావా? అప్పుడు అంత ఐడియా లేదు, కానీ ఈ బాలయ్య వల్ల మొత్తం చూసినాక ఎలా ఉందో చూడాలని రాత్రి నుంచి అసలు పండుకోలేదు ఈ సినిమా కోసం. నందమూరి ఫ్యాన్స్ కి నువ్వు చెప్పేది ఏంటి? అసలు ఈ మూవీ దేనికోసం చూడడం అంటే అసలు దేనికోసం చూడాలని చెప్తావు? అది ఎన్టీఆర్ గురించి నాకు తెలియదు అప్పుడు, అంటే అప్పుడు మొత్తం దాని గురించి మొత్తం తెలుసుకున్నామని. ఓకే, అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనా? ప్రతి ఒక్కటి తెలుసుకున్నామని. జై బాలయ్య. జై బాలయ్య. అన్నా మీ పేరన్నా? మా పేరు తిరుపాలన్న. మాది పెద్దకోటాల. మేము రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాం. పెద్ద ఎన్టీఆర్ వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ మొత్తం మాది ఫ్యామిలీ. సినిమా టికెట్ ఉందా? సినిమా టికెట్ కొన్నాను. 200 రూపాయలు పెట్టి కొనే టికెట్. ఎంత? 200 రూపాయలు పెట్టి కొనే టికెట్. 1000 రూపాయలు ఖర్చు. రాత్రి నుంచి ఫుల్ మందు ఎంజాయ్. అన్న పెద్ద ఎన్టీఆర్ మొత్తం జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ ఆ కుటుంబానికి అంకితం. మేము కుటుంబానికి అంకితం. అంటే ప్రత్యేకంగా ఒకరికి అభిమానమే కాదు, అందరికి కుటుంబాన్ని మొత్తానికి అభిమానం. మీకు కుటుంబానికి మొత్తానికి అభిమానమే. లాస్ట్ వరకు కడ వరకు మాట తప్పేది లేదు. మూవీ మీద నీకు ఎందుకు అంత అంచనాలు ఉన్నాయి? ఎందుకు అభిమానం? అభిమానము అభిమానంతో ఇంకా పెద్ద ఆయన గురించి దీంట్లో పెద్ద అభిమానమే. అంతేనా? జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు ప్రాణము. జూనియర్ ఎన్టీఆర్ అంటే మాకు గుండెలో ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ ఒకరేనా? రామారావు కూడా. ఓకే రైట్. బాలయ్య బాబు మూవీ కోసం ఎప్పటి నుంచి ఉన్నావు? ప్రాణం. ఎన్ని గంటల నుంచి ఉన్నావు? ఏంది ఇక్కడ? రాత్రి 8 గంటల నుంచి. రాత్రి 8 నుంచి 5 గంటల షో కదా మరి? 5 గంటలకి షో. టికెట్ దొరికిందా లేదా? దొరికింది టికెట్. ఫుల్ ఎంజాయ్ చేస్తావా? ఫుల్ ఎంజాయ్. లేదంటే రాత్రి నుంచి మెలుకున్నా? జై బాలయ్య. జై జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. బలం మారినా తప్ప మారలా. ఎక్కడికి వెళ్ళి బల్బు తీసుకొని బతికితే 10 మందిలో ప్లేస్ ఉంటుంది. కాదు అడ్డంగా ఎదిగేస్తా, జనాన్ని తొక్కేస్తా, ఊరి మీదకి ఎక్కేస్తా అని మనిషి ఎగరేస్తే తలకాయ కోస్తా. 6 hours మళ్ళీ ఆ ప్రపంచానికి కనిపించకుండా పోతావు. రూటు జింక మీద వాళ్ళు సింహం మీద కాదు పోతావు. జై బాలయ్య. జై జై బాలయ్య. జై బాలయ్య. నందమూరి అభిమాని. ఒక నందమూరి అభిమానిగా మూవీ గురించి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పటి నుంచి అయితే నువ్వు వెయిటింగే కదా మూవీ రిలీజ్ కోసం? ఎప్పటి నుంచి అంటే మేమంటే మా వయసు తగ్గట్టు మేము రామారావు సినిమాలు చూడలే. ఆయన ఎన్ని సినిమాలు తీసినా మేము చూడలే. ఏమంటే ఆయన సినిమాలు చూడలేక మా కోసం
మా బాలయ్య బాబు గారు మాకు ఈ సినిమా తీసి మా యూజ్ కుర్రోళ్ళందరికీ సినిమా ఎలాగుంటుందో మా నాన్నగారు ఎలా చేశారో అని చూపించిన బాలయ్య బాబు మా కోసం ప్రత్యేకంగా ఈ సినిమా తీశారన్న. ఓకే, ఒక్క సినిమా రంగానికి సంబంధించింది కాదు, ఆయన రాజకీయాల్లో కూడా వచ్చారు ప్రజల గురించి అని. అది మరి ఆ పెద్ద ఆయన మూవీ గురించి నువ్వు ఒక అభిమానిగా మిగతా అభిమానులకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను ఒక అభిమాని కాదు, మా ఊర్లో 20 మంది మొత్తం మా ఊరంతా ఫ్యాన్సే, కానీ మా కుటుంబంలోనే 25 మంది ఉన్నారు. 25 మంది మా కుటుంబంలోనే, మీ కుటుంబంలోనే మా కుటుంబంలోనే 25 మంది ఉన్నారు మా ఫ్యాన్స్. వాళ్ళు ప్రత్యేకంగా నిన్న 6 గంటల నుంచి ఇప్పుడు వరకు మేలుకునే ఉన్నారు వాళ్ళు. అయితే ఖచ్చితంగా నువ్వు ఎన్టీఆర్ ఇప్పుడు కథానాయకుడు, నెక్స్ట్ మహానాయకుడు అన్ని చూసా, అన్ని అన్ని చూసా. ఇంకో విషయం, వర్మ గారి మూవీ తెలుసు కదా, వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ అని చేస్తున్నాడు అంటే అభిమానం అయితే అనగా పెద్ద ఆయన మీద ఉంది. మరి ఇదే రకంగా ఆ మూవీ కూడా చూస్తారా, లేదంటే ఓన్లీ బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తారని ఇది మాత్రమే? అది కూడా చూస్తాం. అది కూడా అభిమానం అంటే ఏ సినిమా తీసినా చూడాల్సిందే. మరి అయితే వర్మ గారు దాంట్లోనైతే మాట్లాడినారు కదా, నేనైతే ఏదో నిజాలు చెప్తాను ఏదో అన్నారు కదా, మరి ఆ రకంగా మాట్లాడినా దర్శకులు మన సినిమా చూడాల్సిందే కదా. ఓకే, అన్నగారి మీద అభిమానంతో చూడాలి, చూడాల్సింది తప్పదు. అది పక్కన వాళ్ళు ఎన్నో మాట్లాడినా, పక్కన వాళ్ళు ఎన్నో మాట్లాడతారు, మన అభిమానం చూడకుండా ఉంటామా? సినిమాని చూస్తాం. ఒకవేళ ఫ్లాప్ అయినా, నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అయిందని ఈ మూవీ చూడకుండా ఉంటామా? ఇది కూడా చూస్తాం. అది ఖచ్చితంగా. నా పేరు హసన్. అభిమాన ఎన్టీఆర్ ఎన్టీఆర్ అభిమాని. ఎన్టీఆర్ అభిమాన లేకపోతే నందమూరి ఫ్యామిలీకి అభిమాన? మొత్తానికి మొత్తానికి ఓకే, ఎట్టుకు మూవీ గురించి ఎప్పటి నుంచి ఉన్నాయి ఇక్కడ వెయిట్ చేస్తా? మూవీ 7 గంటల నుంచి రాత్రి 7 నుంచి రాత్రి 7 గంటల నుంచి ఓకే, ఎందుకే టికెట్ వచ్చిందా లేదా? వచ్చింది. ఫుల్ ఖుషియా? ఫుల్ ఖుషి. చూపాను టికెట్లు. మరి నిద్ర లేకుండా ఉన్నావు కదా, థియేటర్లోకి వెళ్ళి నిద్రపోవు కదా? నిద్ర భయపడింది. ఎంతసేపు మేలుకుంటాం? ఓకే, అభిమాని కింద చూస్తాం అన్నావు, మూవీ గురించి ఎంతసేపు నుంచో వెయిట్ చేసావు. మరి అన్నగారి మూవీ, మరి ఈ ఒక్క మూవీనా నెక్స్ట్ ఇంకో ఒక మహానాయకుడు కూడా ఉంది, ఇంత ఎక్సైట్మెంట్ గా వెయిట్ చేసా? ఎట్టుకు ఎన్నైనా సరే నందమూరి ఫ్యామిలీ ఎన్నైనా తీసుకొని ఎన్నైనా సరే. మరి మీకు బాలయ్య బాబే కాకుండా సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన సరే ఒక డైలాగ్ చెప్తారా? నేను చెప్పానండి, చెప్తారా ఒక డైలాగ్? చెప్పు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుని నుంచి వెంటాడి వేధించి ప్రతిమానం దక్కించుకున్న మానవ సర్వదా శతదా సహజ పాప పక్కిలమైన కుల మత భేదములను ఏ మూట కట్టుకున్న మానవ జాతి నీచమా. ఒక్క డైలాగ్ నిన్న సాయంత్రం నుంచి. ఓకే రైట్. మరి సాయంత్రం దగ్గర నుంచి అంటే అభిమానం మామూలుగా లేదుగా? నందమూరి పక్క అభిమాని. అంటే ఎప్పటి నుంచి? ఇప్పుడేనా? ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి. అయితే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే నువ్వు. కంపల్సరీ ఆటర్ ఫ్లాప్ బొమ్మని చూసేది. ఓకే రైట్. మరి ఈ మెసేజ్ ఏమిస్తావు మిగతా ఫ్యాన్స్ కి నువ్వు? బాగాలేకునే బాగుందని చెప్తాను. ఓకే, ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే కన్ఫర్మ్. అభిమానం. ఓకే, మీ పేరన్నా? నా పేరు తిమ్మరాజు. ఓకే, ఇక్కడ విలేజ్ పొన్నాపురం ఓకే, పక్కనే పొన్నాపురం వీరాభిమాని. అంటే ప్రత్యేకంగా బాలయ్య బాబు గారికా లేకపోతే అన్నగారికా, సీనియర్ ఎన్టీఆర్ గారికా? ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మా నాన్నగారు, తర్వాత వీరాభిమాని అంటే బాలయ్య, ఇప్పుడు రెండోది అంటే జూనియర్ ఎన్టీఆర్. అంటే వారసత్వం కదా మొత్తము, పక్కా ఇంకా వాళ్ళదే అభిమానం, వాళ్ళదే ఫ్యాన్స్, వాళ్ళదే. ఇంకా రెండోది ఏమి ఉండదు. ఇంకా జై ఎన్టీఆర్ అంటే ఇంకా ఎన్టీఆరే. బాలయ్య 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 బాలయ్య. అసలు ఏం చూడదలుచుకున్నారు మీరు అసలు? అభిమానం అంటే ఇది ఒక చరిత్ర, ఒక ఎన్టీఆర్ చరిత్ర తీయాలంటే ఎవడి వల్ల శాత కాదు. ఎందుకంటే బాలయ్య తీస్తున్నాడంటే అనుభవము, సానుభూతి తెలుసు కాబట్టి ఆ ఎన్టీఆర్ తెచ్చున్నాడంటే బాలయ్యకు ఒక చరిత్రలో నిలిచిపోయే పేరు ఇది. ఇప్పుడు ఎవరికంటే రాదు ఇది, హరికృష్ణకు రాదు, సాయి కృష్ణకు రాదు, మోహన్ కృష్ణకు రాదు. ఒక నందమూరి బాలకృష్ణ కంటే చరిత్రలో నిలిచిపోయే క్యారెక్టర్ ఇది. ఎందుకంటే ఆ ఎన్టీఆర్ బయోగ్రఫీస్ అంటే తీస్తున్నాడంటే ఇది ఒక సినిమా మనం చెప్పేది కాదు, అభిమానులు చూసి తర్వాత చెప్పాలా. అంటే ఇప్పుడు రిలీజ్ తర్వాత ఒక కలెక్షన్లో ఎంత కురిపిస్తుందో అది తర్వాత విషయం, రికార్డులు ఎంత కొలగొడుతుందో అది తర్వాత. మించిన మగవాడు ఇంతవరకు పుట్టలే గుండెలో. నిజం చెప్తున్నా చూడు, బాలకృష్ణ పుట్టే గుండెలో మగవాడు ఇంతవరకు పుట్ల.
వాని క్యారెక్టర్ చేయాలంటే 3 పాత్రలు కానీ 4 పాత్రలు 5 పాత్రలు చేయాలంటే ఎవరు చేత కాదు. రిపీట్ 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 అంటే అయిపోయా. రిపీట్ 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 అంటే జై బాలయ్య. ఎందుకంటే ఇది నందమూరి వంశం. మిషన్ తిప్పాలన్న వాడే, మిషన్ తేలన్న వాడే, పడగొట్టాలన్న వాడే, తన్నలన్న వాడే. వాడిని మించాలంటే ఎవడు చేత కాదు. ఇంకా చరిత్రలో పుట్టలేడు, చేతగాడు. జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.